My Jesus, my Savior, Lord, there is none like you. All of my days I want to praise the wonders of your mighty love. Your love is more than my life, Father. So my lips will glorify your name. I will glorify your name as long as I live. Amen. Praise the Lord, Andarki. So today's topic, what I want to share is, for a Christian life, as all we are Christians, what we should give the importance. అంటే చిన్న లిటిల్ థింగ్స్ కూడా చిన్న విషయాలు కూడా మనం చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట. సో అలాంటివి మనకి చాలా ఉన్నాయి మన లైఫ్లో. కానీ దానికన్నా నేను ఐ వాంట్ టు డిస్కస్ అబౌట్ 3 points. దట్ ఈస్ అబౌట్ ద బైబిల్ అండ్ ద వర్డ్ హల్లెలూయా అండ్ ద వర్డ్ ప్రైజ్ ద లార్డ్. సో ఈ 3 points గురించి నేను డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు. సో ఇంతకుముందు ఫస్ట్ ఐ వాంట్ టు షేర్ దట్ వి ఆల్ ఆఫ్ us నోస్ అబౌట్ ద ప్రీచింగ్ అంటే ఎంత ఇంపార్టెంట్ అనేది మనందరికీ తెలుసు. ప్రీచింగ్ అనేది మనకి బైబిల్లో కూడా దేవుడు చెప్తున్నారు ఏంటంటే ఆయన చెప్పిన విషయాన్ని మనం వీ హ్యావ్ టు షేర్ టు అదర్స్. సో ప్రీచింగ్ అనేది మనకి అందరికీ తెలుసు చాలా చాలా ఇంపార్టెంట్ అని. అండ్ we have one quote like practice before you preach. అంటే మన లైఫ్లో కూడా మనం ఏవైనా చెప్దాం అనుకున్నప్పుడు ఎవరికైనా ఒకవేళ మనం అలా లేనప్పుడు తప్పకుండా అవతల వాళ్ళు మనకి అర్థం చేసుకోరు, అలాగే అవతల వాళ్ళు మనకి నమ్మరు, మనం ఏం చెప్పినా అది నమ్మరు. సో వీ షుడ్ ప్రాక్టీస్ బిఫోర్ ప్రీచ్. అలాగే ఇప్పుడు మనం ప్రీచ్ అనే అవసరం లేదు, కానీ ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు షేర్ ద మెసేజ్ అబౌట్ ద గాడ్ అవర్ ఆల్మైటీ, ఇఫ్ యూ వాంట్ టు షేర్ అబౌట్ హిమ్, దెన్ హౌ వీ షుడ్ బి, మనం ఎలా ఉండాలి అనేది ఫస్ట్ పాయింట్. సో నా ఉద్దేశంలో ఏంటంటే మనం ఎలా ఉండాలంటే మై లైఫ్ ఈజ్ మై మెసేజ్. ద కోట్ షుడ్ బి లైక్ మై లైఫ్ ఈజ్ మై మెసేజ్. అంటే నా లైఫే మెసేజ్ అవ్వాలి అనేది. అంటే యాజ్ ఎ క్రిస్టియన్ అవర్ లైఫ్ షుడ్ బి ఎగ్జాంపుల్ ఆఫ్ అవర్ గాడ్స్ మెసేజ్. మన క్రిస్టియన్ అని చెప్పడం కాదు, మనకి చూసినప్పుడు కూడా అవతల వాళ్ళు మనతో మాట్లాడినప్పుడు కూడా మన లైఫ్ చూసి మనల్ని చూసి వాళ్ళకి అర్థం అవ్వాలి, ఎస్ దీస్ ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అని. సో నేను ఆ పాయింట్ మీద చెప్దాం అనుకుంటున్నాను. సో నా ఒపీనియన్ ఏంటంటే అవర్ లైఫ్ షుడ్ బి an example of our God's message. సో దాని గురించి మన అందరం యాజ్ ఎ క్రిస్టియన్ మనం అందరం అనుకుంటున్నాం, వీ హ్యావ్ వన్ సాంగ్ ఆల్సో, యేసు మీలాగా ఉండాలని. సో ప్రతి క్రిస్టియన్కి డ్రీమ్ ఏంటంటే యేసులాగా ఉండాలని. అది ప్రతి క్రిస్టియన్కి ఒక డ్రీమ్ అనమాట. మరి డ్రీమ్ ఉంటే సరిపోదు కదా, డ్రీమ్ మనం ఉంటే సరిపోదు, ఆ డ్రీమ్ని మనం ఫుల్ఫిల్ చేయాలి. మరి ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయాలంటే మరి యేసు మీలాగా నేను ఉండాలని. నాకు ఆ సాంగ్ చాలా, నేను ఫస్ట్ టైం వెన్ ఐ టుక్ బాప్టిజం ఆ రోజు నేను ఈ సాంగ్ విన్నాను. యాక్చువల్గా ఆ సాంగ్ వేరే చర్చ్లో బాప్టిజం తీసుకున్న రోజున విన్నాను. ఆ సాంగ్ వింటున్నప్పుడు నా హార్ట్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆ టైంలో ఆ సాంగ్కి నేను చాలా టచ్ అయ్యాను అనమాట. సో ఆ సాంగ్ వింటున్నప్పుడు నాకు కూడా అనిపించింది నిజమే యేసు మీలాగా ఉండాలి అని. మరి యేసులాగా ఉండాలంటే మనం అసలు 1% కాదు కదా, 0.00001% కూడా సరిపోము. ఆయనలా ఉండాలంటే మనలో అలాంటిది అసలు క్వాలిటీసే లేవు. కానీ వీ షుడ్ ట్రై కదా, ఏదైనా మనం ట్రై చేయాలి. మనం జీసస్ని నమ్ముతున్నాము, మనం క్రిస్టియన్స్ అని అనడం కాదు, మనం అనుకున్నప్పుడు మరి కొన్ని ఫాలో అవ్వాలి. ఎలా ఫాలో అవ్వాలంటే అవతల వాళ్ళు మనకి చూసినప్పుడు దే షుడ్ గివ్ ద గ్లోరీ టు ద ఫాదర్, దే షుడ్ గివ్ ద గ్లోరీ, ఎస్ దిస్ చైల్డ్ ఈజ్ గాడ్స్ చైల్డ్. అవును, అమ్మాయి ఊరికినే పాటలు పాడడం కానీ ఊరికినే బైబిల్ పట్టుకోవడం కానీ కాదు, తను చేసే ప్రతి విషయంలో దేవుడు కనపడుతున్నారు అన్నట్టు ఒకవేళ ఎవరైనా ఫీల్ అవ్వగలిగారంటే ఇంకా మన లైఫ్ అనేది అంటే మొత్తం మనకి ఏదైతే డ్రీమ్ ఉంటుంది దేవుడి గురించి అది సక్సెస్ అయిపోయినట్టే. ఒకవేళ మనం అలా ఉండగలిగితే, అది ఉండగలగడం అనేది చాలా కష్టం యాజ్ ఎ హ్యూమన్. ఎందుకంటే మనకి చాలా జెలసీ, చాలా సెల్ఫిష్ అనేది ఉంటుంది. కానీ అది మనం దాటి
100% అలా ఉండగలుగుతామా అని చెప్పేసి నేను అనలేను. కానీ ఒకవేళ మన దాంట్లో ఎంతో కొంత పర్సంటేజ్ ఒకవేళ సాటిస్ఫై చేయగలిగాము, దాని గురించి మనం ట్రై చేసామంటే నిజంగా మన లైఫ్ సక్సెస్ అయినట్టు. మనం తీసుకున్న బాప్తిజం కానీ మనం చెప్పడం క్రిస్టియన్ అని చెప్తున్నాం కదా, దానికి మనం కరెక్ట్ మీనింగ్ ఇచ్చినట్టు అనమాట. అయితే ఆల్రెడీ నేను చెప్పాను, యేసు మీలాగా ఉండాలని అంటున్నాం కదా. మరి యేసుకి మనం ఈరోజు ఇంత వర్షిప్ చేస్తున్నాము, ఆయనకి నమ్ముతున్నాము అంటే నిజంగా ఎందుకు నమ్ముతున్నాము? ఒకటి ఏంటంటే అనుకోవచ్చు, రిలీజియన్స్ వల్ల మన పేరెంట్స్ మనకి నేర్పించారు, మన మతం అది, మన క్యాస్ట్ అది, అలా కూడా కొందరు ఫీల్ అవుతారు. కానీ చాలామంది ఏంటంటే క్రిస్టియానిటీలో క్రిస్టియన్స్కి నమ్మరు, కానీ వాళ్ళు ఈ బుక్ని నమ్ముతారు. ఈ హోలీ బైబిల్ని కూడా చాలామంది నమ్మి, ఈ హోలీ బైబిల్ చదివి కూడా చాలామంది వాళ్ళ లైఫ్లో వాళ్ళు అనుకున్నది చాలా వరకు వాళ్ళు సక్సెస్ పొందారు. అంటే వాట్ దే హ్యావ్ డ్రీమ్డ్ టు డూ బై రీడింగ్ దిస్ హోలీ బైబిల్ దే గాట్ సక్సెస్ అనమాట. ఒక ఎగ్జాంపుల్ ఎవరంటే నాకు తెలిసి ద ఫాదర్ ఆఫ్ ద నేషన్ మహాత్మా గాంధీ. ఆయన కూడా అన్నారు, ఆయనకు ఒక ఇంటర్వ్యూలో అడిగితే మీకు ఏ రిలీజియన్ అంటే ఇష్టం అంటే ఐ గివ్ రెస్పెక్ట్ టు ఆల్ రిలీజియన్స్ అని చెప్పారు. అలాగే క్రిస్టియానిటీ గురించి స్పెషల్గా అడిగినప్పుడు ఆయన ఏమన్నారంటే I don't believe Christians, but I believe in the words what it was written in the Bible. ఆ వర్డ్స్ నేను నమ్ముతాను. సో మేబీ ఆయన ఈరోజు మనం ఆయన్ని ఫాదర్ ఆఫ్ ద నేషన్ అంటున్నాం అంటే మేబీ అది నిజం. ఆయన ఈ బైబిల్లో చదివి ఒక వర్డ్ మేబీ దట్ ఈస్ అంటే ఆయన తీసుకున్నది ఏంటంటే వన్ ప్రామిస్ ఇస్ దేర్ ఇన్ బైబిల్. వాట్ ఈస్ దట్ ఈస్, ఒకవేళ ఎవరైనా మీకు ఒక చెంప కొడితే మనం వేరే సైడ్ వీ హ్యావ్ టు షో అని. అంటే మేబీ ఆయన అది చాలా గట్టిగా ఫాలో అయినట్టు ఉన్నారు. సో మేబీ డ్యూ టు దాట్ టుడే హీ ఈజ్ ఫాదర్ ఆఫ్ ద నేషన్. అలాగే చాలామంది ఉన్నారు బైబిల్ని నమ్మి, ఈ వర్డ్స్ని నమ్మి, దీనిలో రాసిన ప్రామిసెస్ని నమ్మి కూడా వాళ్ళు చాలా సక్సెస్ పొందిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో నేను ఆల్రెడీ మీకు చెప్పాను, నేను ఈరోజు ఈ 3 పాయింట్స్ మీద నేను చెప్దాం అనుకుంటున్నాను. ఒకటి ఏంటంటే బైబిల్, ఇంకొకటి ఏంటంటే హల్లెలూయా అండ్ ప్రైజ్ ద లార్డ్. బైబిల్ అనేది నార్మల్ బుక్ అయితే కాదు. మనం చాలా బుక్స్ ఉంటాయి, మనం చిన్నప్పటి నుంచి చాలా బుక్స్ చదువుకున్నాము. బైబిల్ అనేది మాత్రం అలాంటి బుక్ అయితే కాదు. ఇట్ ఈస్ నాట్ ఏ నార్మల్ బుక్. ద బైబిల్ ఈజ్ నథింగ్ బట్ ద గాడ్స్ వర్డ్, గాడ్స్ ప్రామిసెస్ ఫర్ అస్, గాడ్స్ డిజైర్ ఫర్ అస్, గాడ్స్ కమాండ్స్ ఫర్ అస్, గాడ్స్ మేబీ ద లవ్ ఫర్ అస్, గాడ్స్ లవ్ లెటర్ ఫర్ అస్ మేబీ. ఎందుకంటే యూత్ వాళ్ళు ఇప్పుడు మన అందరం మ్యారేజ్ అయిపోయింది కాబట్టి లవ్ లెటర్ది ఇంపార్టెన్స్ మనకి తెలియదేమో, కానీ ఒకవేళ మనం నిజంగా యూత్ ఎవరైతే ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ లేదా ఎంఎస్ చదివిన పిల్లలు ఎవరైనా లవర్స్కి మనం ఎవరైనా జంటకి మీరు అబ్జర్వ్ చేస్తే, ఒకవేళ అబ్బాయి అవని అమ్మాయి అవని ఒకవేళ లవ్ లెటర్ ద ఆపోజిట్ పర్సన్ ఇస్తారు కదా, ఆ లవ్ లెటర్ని ఎంతో జాగ్రత్తగా అనమాట, ఆ లవ్ లెటర్ని ఎంతో జాగ్రత్తగా సేఫ్గా సెక్యూర్గా, మేబీ పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా అమ్మాయి వెళ్ళిపోవచ్చేమో లైఫ్ నుంచి, ఆ లవ్ లెటర్ కానీ ఆ అబ్బాయి ఎక్కడో దాచిపెట్టి ఉంటాడు, లేదా అమ్మాయి అయినా కూడా అంతే ఒక్కొక్కసారి. అంటే ఆ ఫస్ట్ లవ్ అనేది వాళ్ళకి అంత ఇంపార్టెంట్ అనమాట. ఆ ఏజ్లో వాళ్ళకి చూస్తే దాన్ని ఎంతో డెకరేట్ చేసి దాన్ని ఎంతో సేఫ్గా ఉంచుతారు ఆ లవ్ లెటర్ని. ఎలాంటి ప్రేమ అది యాక్చువల్గా చెప్పాలంటే అన్మెచ్యూర్డ్ లవ్. ఇంటర్మీడియట్ అనుకోండి లేదా డిగ్రీ అనుకోండి, దే డోంట్ నో అది లవ్ అని కూడా తెలియదు, లవ్ అని ఫీల్ అవుతారు అంతే. బికాస్ దే డోంట్ నో ద ఫ్యూచర్లో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, దే డోంట్ నో వాట్ ఆర్ ద రెస్పాన్సిబిలిటీ, దే డోంట్ నో, ఏం తెలియదు. కానీ ఆ టైంలో వాళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి, డబ్బులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, పేరెంట్స్ ఇస్తారు కాబట్టి వాళ్ళకి అప్పుడు వాళ్ళలో ఉన్న ఆ లవ్ గురించి, వాళ్ళలో ఉన్న ఏదైనా ఆ లవ్కి మన అట్రాక్షన్ అనవచ్చు, ఏమైనా అనవచ్చు, కానీ వర్డ్ లవ్వే కదా, ఆ లవ్ వర్డ్ గురించి లేకపోతే ఆ లవ్ ఫీలింగ్కి వాళ్ళు ఎంతో జాగ్రత్తగా ఉంచుతారు ఆ లవ్ లెటర్ని. అలాంటిది మరి మన దేవుడిది ప్రేమ ఎంత అన్కండిషనల్, నిజంగా ఎంత అన్కండిషనల్.
మన గురించి అని ఆయన ఎంత సఫర్ అయ్యి క్రాస్లో ఎంత బాధపడి ఆయన ప్రాణం ఇవ్వడానికి కూడా ఆయన రెడీ అయ్యారు. మరి అలాంటి ప్రేమ అనేది ఎంత గొప్పది. మన లవ్ లెటర్ని అంత జాగ్రత్తగా ఉంచినప్పుడు మరి ఇంత హోలీ బైబిల్ని ఏదైతే మన దేవుడు పంపించిన లవ్ లెటర్ మనకి, దాన్ని మనం ఎంత జాగ్రత్తగా ఉంచాలి, ఎంత జాగ్రత్తగా ఉంచాలి. ఒకటి ఏంటంటే జాగ్రత్త, ఇంకొకటి ఏంటంటే ఓన్లీ జాగ్రత్త అని కాదు కానీ ద రెస్పెక్ట్ హౌ ద రెస్పెక్ట్ వీ షుడ్ గివ్ టు దిస్ బైబిల్. ఎంత లవ్ చూపించాలి, ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి, అంటే వాట్ వీ హ్యావ్ టు షో. అది రెస్పెక్ట్ అవని లవ్ అవని ఏదైనా అది యూనిక్గా ఉండాలన్నమాట. ఎంత యూనిక్గా ఉండాలంటే అవతల వాళ్ళు చూసినప్పుడు తెలుసుకోవాలి. మనకి కాదు, మనకి తెలుసు. యాజ్ ఎ క్రిస్టియన్ we know the importance of Bible, but when the other people, let us say Hindu or Muslim or other people, other religion people, let us say, సో వాళ్ళు చూసినప్పుడు ఈ హోలీ బైబిల్ది ఇంపార్టెన్స్ అనేది మనం వాడే విధానంలో వాళ్ళకి అర్థం అవ్వాలి. అంత సేఫ్గా కానీ, అంత లవ్గా కానీ, అంత రెస్పెక్ట్గా కానీ మనం ఈ బైబిల్ని చూసుకోవాలని నా ఫీలింగ్ అన్నమాట. ఎందుకంటే దిస్ హోలీ బైబిల్ ఈజ్ నథింగ్ బట్ ద గాడ్స్ ప్రామిసెస్, వర్డ్స్ ఆఫ్ గాడ్స్ ఓన్లీ, వర్డ్స్ ఆఫ్ గాడ్, వర్డ్స్ ఆఫ్ ప్రామిసెస్. అండ్ వీ నో హౌ మచ్ ఇంపార్టెన్స్ గాడ్ ఈస్ గివింగ్ ఫర్ హిస్ వర్డ్స్. ఎంత ఇంపార్టెన్స్ ఆయన ఇస్తున్నారు అనేది మనకి తెలుసు. రిఫరెన్స్ కూడా మీరు చూడవచ్చు. దేవుడు ఏమంటున్నారంటే ఇషయా 55:11లో, ఇషయా 55 చాప్టర్ 11th వర్స్లో ఏమంటున్నారంటే, మై వర్డ్ దట్ గోస్ అవుట్ ఫ్రమ్ మై మౌత్ విల్ నాట్ రిటర్న్ టు మీ ఎంప్టీ బట్ విల్ అకాంప్లిష్ వాట్ ఐ డిజైర్. అలాగే నా నోట నుండి వచనములు నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చు, నేను పంపిన కార్యములు సఫలము చేయను. అలాగే ఇషయా 40 చాప్టర్ 8th వర్స్, ఇషయా 40లో 8, ద వర్డ్స్ ఆఫ్ ద లార్డ్ స్టాండ్స్ ఫర్ ఎవర్, ద వర్డ్స్ ఆఫ్ ద లార్డ్ స్టాండ్స్ ఫర్ ఎవర్. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. సో చూస్తున్నారు కదా ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది, మన గాడ్స్ వర్డ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనకి దేవుడు కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే దెన్ హౌ వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దిస్ బైబిల్. కేరింగ్ అంటే హౌ కేర్ అని కాదు, ఎలా మనం అసలు ట్రీట్ చేయాలి బైబిల్ని అనేది. దానికి ఐ విల్ టెల్ యూ వన్ కోట్, వేర్ యువర్ ట్రెజర్ ఈజ్ దేర్ విల్ బీ యువర్ హార్ట్, వేర్ యువర్ ట్రెజర్ ఈజ్ దేర్ విల్ బీ యువర్ హార్ట్. ట్రెజర్ మీన్స్ ఇన్ తెలుగు నిధి ఆర్ ఇన్ హిందీ ఖజానా. అంటే మనం సీరియల్స్లో కూడా చూసేవాళ్ళం, ఒక రూమ్లో ఫుల్ వాల్యుబుల్ జ్యువెల్స్, డైమండ్స్ అలాంటి అన్నీ ఉన్న ప్లేస్ని ఖజానా కానీ నిధి కానీ అంటాం కదా. సో వేర్ యువర్ ట్రెజర్ ఈజ్, మీ ఖజానా ఎక్కడైతే ఉందో అక్కడే మీ హార్ట్ ఉంటుంది, అంతే కదా. ఖజానా వరకు ఎందుకు, ఇప్పుడు మన ఇంట్లోనే చూసుకుందాం, ఒక చిన్న నెక్లెస్ తీసుకుందాం, లేకపోతే ఒక సర్టిఫికేట్ తీసుకుందాం, లేదంటే మన జాబ్లో వాళ్ళు ఇచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్ అవ్వని ఒక వాల్యుబుల్ థింగ్ని మన ఇంట్లో ఎలా ఉంచుతాము, అసలు ఎంత సెక్యూర్గా ఉంచుతాము, ఎంత సేఫ్టీగా ఉంచుతాము. మన హార్ట్ దాని మీదే ఉంటుంది. అసలు ఏమైనా ఊరు వెళ్ళిపోతున్నాం అనుకోండి, ఇక్కడ అయితే జిఎంఆర్ఐటీ వల్ల ఈ సెక్యూరిటీ వల్ల కొంచెం టెన్షన్ పడడం, కానీ విజయవాడలో మేము ఎక్కడికైనా ఊరు వెళ్తున్నప్పుడు ఆ గోల్డ్ అవన్నీ పట్టుకొని వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. ఒక్క నెక్లెస్, ఒక ఇయర్ రింగ్ ఉన్నా కూడా ఆ నెక్లెస్ ఇయర్ రింగ్ పట్టుకొని మేము ట్రావెల్ చేసేవాళ్ళం. ఎందుకంటే భయం ఎవరైనా తీసేసుకుంటారేమో అని. అంత ఇంపార్టెన్స్ ఇస్తాం మనం దేనికి, జ్యువెల్స్కి. మిగతా విచ్ డు నాట్ హ్యావ్ ద, అంటే దేనికైతే ప్రాణం లేదో ఆ ప్రాణం లేని దానికి కూడా మనం అంత ఇంపార్టెన్స్ ఇస్తాం అన్నమాట. అందరూ ఇస్తారు. అలాంటిది మరి యాజ్ వీఆర్ క్రిస్టియన్స్, ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే మన ట్రెజర్ ఏంటి? వాట్ ఈజ్ అవర్ ట్రెజర్? ఎవరైనా వాట్ ఈజ్ అవర్ ట్రెజర్? సో అవర్ ట్రెజర్ ఈజ్ వర్డ్స్ ఆఫ్ గాడ్, ప్రామిసెస్ ఆఫ్ గాడ్ కదా. మరి వర్డ్స్ ఆఫ్ గాడ్, ప్రామిసెస్ ఆఫ్ గాడ్ గురించే కదా మనం ఈరోజు ఇక్కడ కూర్చున్నాము, మనం పాట పాడుతున్నాము, మనం దేవుడికి వర్షిప్ చేస్తున్నాము, అడుగుతున్నాము, ప్రేయర్ చేస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము, దేవా నా ప్రేయర్ ఫుల్ఫిల్ చేయండి అని చెప్తున్నాము. అది చేసినప్పుడు కూడా బైబిల్ చదువుతూ వాక్యం గురించి వెతుకుతున్నాము. ఏ వాక్యం నాకు మంచి జరగాలి, అలాంటి ఒక వాక్యం గురించి అని మనం వెతుకుతూ ఉంటాం అన్నమాట.
సో ఎంత ఇంపార్టెంట్ మనకి వర్డ్స్ ఆఫ్ గాడ్ కానీ ప్రామిసెస్ ఆఫ్ గాడ్ చాలా వాల్యుబుల్ మనకి. సో మన ట్రెజర్ ఏంటి? వర్డ్స్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ నథింగ్ బట్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. సో ఆ ప్రామిసెస్ ఆఫ్ గాడ్ దేంట్లో ఉంది? హోలీ బైబుల్. సో అవర్ హార్ట్ షుడ్ బి ఆన్ హోలీ బైబుల్. మన హార్ట్ అనేది బైబిల్లో ఉండాలి, అంతేగాని గోల్డ్, దేని జాబ్, అపాయింట్మెంట్ ఆర్డర్, ఆల్ దీస్ థింగ్స్ వీ షుడ్ నాట్. అంటే మనం కేర్ చేయకూడదని నేను అన్నాను, కానీ కేర్ చేయాలి. ఎందుకంటే కేర్ చేయాలి, కానీ అది ఓన్లీ మన మైండ్కి సంబంధించింది అది కేర్ చేసుకోవడం అనేది. ఎందుకంటే మనకు భయం, పోతే మళ్ళీ కొనలేమేమో, పోతే జాబ్ పోతుందేమో. సో అలాంటి కాబట్టి మనకి అది మైండ్కి సంబంధించింది కాబట్టి మెమొరీ ఉంటే సరిపోతుంది. ఎక్కడ పెట్టామో ఓకే, అది సేఫ్గా ఉందంటే సరిపోతుంది. కానీ మన బైబిల్ అలా కాదు. బైబిల్కి అవర్ హార్ట్ షుడ్ బి ఆన్ ద బైబిల్. అవర్ హార్ట్ షుడ్ బి ఆన్ ద బైబిల్ అనమాట. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ సీ ఇన్ బైబిల్ Psalms 119:105లో. అంటే ఇక్కడ నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే Psalms 119:105 రిఫరెన్స్ నేను ఎందుకు ఇచ్చానంటే అసలు మనకి ప్రామిసెస్ ఆఫ్ గాడ్ అంటే ఏంటి యాక్చువల్లీ వాట్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్. అది Psalms 119:105. యువర్ వర్డ్ ఈజ్ ఎ ల్యాంప్ టు మై ఫీట్ అండ్ ఎ లైట్ టు మై పాత్. మీ వాక్యము నా పాదములకు అంటే మనకి ఈ ప్రామిస్, దీనిలో ఉన్న వాక్యం, దీనిలో ఉన్న వాగ్దానం అంటాం కదా, అవి మనకి ల్యాంప్ టు మై ఫీట్. అంటే మనం నడవాలన్నా, ఇప్పుడు మనం వాకింగ్ చేస్తున్నప్పుడన్నా, లేకపోతే బయటికి చీకట్లు వెళ్తున్నప్పుడు కూడా, కరెంట్ లేకపోయినప్పుడు చీకటి అయ్యేసరికి మనం లైట్ గురించే కదా వెతుకుతాము. జస్ట్ టార్చ్ ఆన్ చేసేసి, సెల్ ఉన్నైనా టార్చ్ ఆన్ చేసి లైట్ పెట్టేసి వెళ్తూ ఉంటాం. అలాంటిది మనకి దేవుడు ఏం చెప్తున్నారంటే, నా వర్డ్స్ మీకు ల్యాంప్ టు యువర్ ఫీట్, అలాగే లైట్ టు యువర్ పాత్. పాత్ అంటే ఓన్లీ మనం నడవడానికి కాదు, మన జీవితానికి, మనకి ఇచ్చిన మన ఫ్యూచర్కి పాత్ అనమాట. ఏంటి? గాడ్స్ వర్డ్, గాడ్స్ ప్రామిస్. ఆ గాడ్స్ వర్డ్, గాడ్స్ ప్రామిస్ దేంట్లో ఉన్నాయి? ఈ హోలీ బైబిల్లో ఉందన్నమాట. అలాగే ఇఫ్ యూ సీ ద John 15:7. If you abide in me and my words abide in you, you will ask what you desire and it shall be done for you. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. సో ఇక్కడ కూడా చూసారా, ఈ రిఫరెన్స్లో కూడా దేవుడు ఏమంటున్నారంటే, నా వర్డ్స్ మీరు ఫాలో అయితే మీకేం కావాలో నేను చేసి పెడతాను. సో మనం ఈ నాన్ లివింగ్ థింగ్స్, ఈ మనీ కానీ, లేకపోతే జాబ్ కానీ, లేకపోతే వేరే విషయాలు, అంటే లైక్ లగ్జరియస్ లైఫ్ అని, కార్ అని, అలాంటి దానికి మనం ఎక్కువ మన హార్ట్ చెప్పాలంటే మన హార్ట్ అలాగే ఉంటుంది. మనకి కావాల్సింది ఏంటంటే మంచి కార్ కావాలి, ఒక మంచి హౌస్ కావాలి, ఇంట్లో ప్రతి చిన్న విషయాలు, అంటే వాషింగ్ మెషిన్ అవ్వని, లేకపోతే మిక్సీ అవ్వని, ఏదైనా మనకు కావాల్సింది కంఫర్ట్ లైఫ్. మనకు కావాల్సింది ఒక నాన్ లివింగ్ థింగ్స్ విచ్ విల్ గివ్ అస్ కంఫర్ట్. కానీ దేవుడు ఏం చెప్తున్నారు, మీరు ఒకవేళ నేను చెప్పిన మాటలు మీరు విని దాన్ని ఫాలో అయితే అప్పుడు మీకు ఏం కావాలో అది నేను మీకు చేసి పెడతానని చెప్తున్నారు. ఆయన మనకి ప్రామిస్ చేస్తున్నారు. ఎలాంటి మనిషి మనకి ప్రామిస్ చేస్తున్నారంటే, ఆయన లైఫ్ కూడా మనం చూసాం. ఈరోజు మనం ఆయన్ని నమ్ముతున్నాం అంటే ఎందుకు నమ్ముతున్నాం? ఆయన లైఫ్ మనం విన్నాము, మనం చూడకపోయినా మనం విన్నాము. అంటే ఆయన లైఫ్ ఎలా ఉండొచ్చు నేను అనుకుంటున్నా, మేబీ ఆయన లైఫ్ డిసిప్లిన్, డెడికేషన్, డిటర్మినేషన్ అన్నమాట. డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ, డిటర్మినేషన్ అంటే ఇట్స్ లైక్, అంటే డిటర్మినేషన్, డెడికేషన్ రెండు ఒకేలా అనిపిస్తుంది, కానీ డెడికేషన్ అంటే ఏంటంటే సాక్రిఫైస్. సో ఆల్ వి నో వాట్ హీ సాక్రిఫైస్డ్ ఫర్ అస్. ఏ సాక్రిఫైస్ ఆయన చేశారో మనకి తెలుసు. అలాగే డిటర్మినేషన్ అంటే, డిటర్మినేషన్, డెడికేషన్ ఒకేలా ఉన్నా కూడా డిటర్మినేషన్ ఇస్ లైక్, తెలుగులో ప్రతిజ్ఞ మీన్స్ ఇట్స్ ఏ ప్రామిస్. అంటే మనం అంటాం కదా, కొన్నిసార్లు ఇంట్లో కూడా ఎవరైనా అబద్ధం చెప్తున్నావు కదా, ప్రామిస్ చెయ్యి అంటే మనం ఎంతో నమ్మకంగా అడుగుతాం ఆయన, ప్రామిస్ చెయ్యి అని. ప్రతిజ్ఞ అంటే ఏదైతే ప్రామిస్ చేస్తారో వాళ్ళు అది ఇంకా చేయకూడదు, అది
అది అంటే నేను చేయలేదు అని ఇఫ్ హీఈస్ ప్రామిసింగ్ ఆర్ షీఈస్ ప్రామిసింగ్ అంటే ఏంటి, అది నిజం అని. సో ఆయన అలాంటి 3 ఫాలో అయిన వ్యక్తి. డిసిప్లిన్, డెడికేషన్, డిటర్మినేషన్. మనలో ఎంతమందికి ఈ 3 ఉన్నాయి? అసలు నాకు కూడా లేవు ఈ 3. చాలా కష్టం. ప్రతిసారి అనిపిస్తుంది, ఎవరైనా మంచిగా చెప్తున్నారంటే, ఎవరైనా మనకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారంటే నాకు అనిపిస్తుంది రేపు నుంచి నేను అలా అయిపోతానని అనిపిస్తుంది. కానీ మరో క్షణం మీటింగ్ అయిపోయిన తర్వాత కానీ, ఒక 2 days అయిపోయిన తర్వాత కానీ మళ్ళీ యాజ్ యూజువలే అదే మళ్ళీ ఏదైతే నేను మారుతాను అనుకుని ఉంటానో నెక్స్ట్ డే నుంచి జరగవు. చాలా కష్టం. అంటే ఒక 0.001% మారుతాను అనుకుంటాను కానీ చాలా కష్టం అనమాట. మరి అలాంటిది ఆయన ఎంతో డిసిప్లిన్గా, ఎంతో డెడికేషన్గా, ఎంతో డిటర్మినేషన్లో ఆయన ఒక ఎగ్జాంపుల్గా చూపించారు. మనిషి ఇలా ఉండాలి అనేది ఆయన మనకి ఒక ఎగ్జాంపుల్ అనమాట. సో నేను చెప్పాల్సింది ఏంటంటే, మనకి వాక్యం కానీ వాగ్దానం ఎవ్రీ ఇయర్ న్యూ ఇయర్కి మనం వాగ్దానం తీస్తున్నాం కదా. సో ఆ వాగ్దానం కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనం ఎంత ప్రయత్నిస్తున్నాం అంటే అది అవ్వాలి, జరగాలి, దేవా అది జరగాలి. ఎందుకంటే మనకి వాగ్దానంలో అన్ని మంచి కోట్సే ఉంటాయి కాబట్టి అది మన లైఫ్లో జరగాలని మనం ఎంతో మనకి మన హార్ట్స్ డిజైర్ అనమాట. సో ఆ హార్ట్స్ డిజైర్ అంతా ఈ హోలీ బైబిల్లో ఉంది కాబట్టి వీ షుడ్ గివ్ ఇంపార్టెన్స్ టు దిస్ హోలీ బైబిల్ అనమాట. ఇంకొకటి ఏంటంటే, if you will take Hindus or if you will take other religion people, వాళ్ళు ఏం చేస్తారంటే వర్షిప్ చేస్తున్నారంటే వాళ్ళు ఒక స్టాచ్యూని వర్షిప్ చేస్తారు కదా. కానీ మనం ఏం చేస్తున్నారు మీరందరూ? అసలు స్టాచ్యూకి నమ్మరు, ఐడియల్స్ నమ్మరు. దేనికి నమ్ముతున్నారు? వాక్యం. ఆ వాక్యం ఎక్కడుంది? బైబిల్లో ఉంది. మరి ఈ బైబిల్లే, దిస్ బైబిల్ ఈజ్ నథింగ్ బట్ గాడ్. దిస్ బైబిల్ రిఫ్లెక్ట్స్ గాడ్ ఫర్ అస్ కదా. మన అసలు ఏ ఒక ఆకారాన్ని అసలు మనం మనం నమ్ముతుంది మన దేవుడు ఏంటంటే వాక్యం అంటున్నాము. మరి ఆ వాక్యం దేంట్లో ఉంది? బైబిల్లో ఉంది కదా. సో బైబిల్ ఉన్నప్పుడు మరి ఈ బైబిల్ని మనం ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి? చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా. ఎలా ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే, ఇంపార్టెన్స్ అంటే లైక్ అంటే నా మీనింగ్ వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దిస్ బైబిల్ కదా. కేరింగ్ అంటే ఏంటి? టేక్ కేర్ ఆఫ్ దిస్ బైబిల్ అంటే ఏంటి? మనం ఒక ఇంట్లో నార్మల్ బుక్ ఉంది అనుకోండి, ఫస్ట్ మన బాబు కానీ పాప కానీ స్కూల్లో జాయిన్ అవ్వగానే మనం ఏం చేస్తున్నాము? కేర్ తీసుకోవాలి. ఒక బుక్ అంటే ఏం చేస్తాం? జనరల్గా కవర్ చేస్తాం, లేదా బైండింగ్ చేస్తాం, లేదా పిన్ చేస్తాం కదా. ఇక్కడ నా ఉద్దేశం అది కాదు. కేర్ తీసుకోవాలి బైబిల్ కంటే దాన్ని పిన్ చేయడమో లేకపోతే కవర్ చేయడం అనేదే కాదు. మనం ఆ బైబిల్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నాం అనేదే మ్యాటర్స్ ఇక్కడ. ఎలా హ్యాండిల్ చేయాలంటే నేను అదే చెప్తున్నాను. ఎలా హ్యాండిల్ చేయాలంటే వెన్ ద అదర్స్ విల్ సీ అస్ హ్యాండ్లింగ్ ద బైబిల్, దే షుడ్ గ్లోరీ యువర్ ఫాదర్, దే షుడ్ గ్లోరీ యువర్ హెవెన్లీ ఫాదర్. దే షుడ్ బిలీవ్ దట్ ఎస్ the Bible represents God. They should believe that this promises represents God. ఈ ప్రామిసెస్ దేవుడు అని మనకి కాదు, మనకి తెలుసు, అవతల వారికి అర్థం అవ్వాలి. సో నేను ఎందుకు అలా చెప్తున్నానంటే, ఫస్ట్ యాక్చువల్లీ నేను ఆల్ ఆఫ్ యూ నో ఐఎమ్ ఫ్రమ్ బ్రాహ్మిన్ ఫ్యామిలీ. నాకు అసలు ఇవన్నీ తెలియదు. మా ఇంట్లో కూడా అన్ని ఫొటోస్ ఉంటాయి, అన్ని స్టాచ్యూస్, ఐడియల్స్ ఉంటాయి. తర్వాత నా మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్ RCM. సో వాళ్ళు కూడా మా ఇంట్లో జీసస్ ఫోటో ఉంటుంది, మా మదర్ మేరీ స్టాచ్యూ ఉంటుంది, చేస్తాం. కానీ ఎప్పుడైతే నేను ఆఫ్టర్ మ్యారేజ్ ఆల్సో మా ఇంట్లో నాకు అసలు మా హస్బెండ్ కానీ ఎవరు అసలు దీని గురించి ఎక్కువ స్ట్రెస్ ఏం చేయలేదు. నాకు కూడా తెలియదు అసలు వేరే వాళ్ళు ఎలా నమ్ముతారు ఏంటి అని తెలియదు. కానీ ఎప్పటి నుంచి అయితే నేను ఈ చర్చ్కి వస్తున్నానో అప్పటి నుంచి నాకు తెలిసి వచ్చింది ఏంటంటే, చాలామంది RCM కాని వాళ్ళు మిగతా అందరూ ఏంటంటే ఓన్లీ వర్డ్ ఆఫ్ గాడ్ని నమ్ముతారు, ప్రామిస్ ఆఫ్ గాడ్ని నమ్ముతున్నారని. మరి ఈ వర్డ్ ఆఫ్ గాడ్ని, ప్రామిస్ ఆఫ్ గాడ్ని నమ్ముతున్నారంటే ఆ ప్రామిస్ ఆఫ్ గాడ్ ఎక్కడ ఉంది అసలు? ఇది ఏదో నార్మల్ పేపర్స్ కాదు, నార్మల్స్ పేపర్ కాదు కదా. ఈ దీంట్లో ఉంది అంటే మనం ఆ బైబిల్ని ఎంత జాగ్రత్తగా ఉంచాలి. ఎందుకంటే మనం అంటున్నాం అవర్ గాడ్ ఈజ్ మైటీ. మైటీ అంటే చాలా శక్తివంతులను. ఐ కాంట్
తెలుగులో ఐ కాంట్ ఏబుల్ టు టెల్ దట్ వర్డ్. సో చాలా శక్తివంతమైన మైటీను. సో అవర్ గాడ్ ఈజ్ మైటీ. సో హిజ్ వర్డ్స్ షుడ్ బి మైటీ కదా. ఆయన వర్డ్స్ కూడా మైటీ అని మనం నమ్ముతున్నాం కదా. అంటే ఇది ఒక సుప్రీం పవర్ అనమాట. గాడ్ ఈజ్ ఎ సుప్రీం అన్నప్పుడు మన దిస్ బైబిల్ ఆల్సో ఏ సుప్రీం. ఓకే. అండ్ మనం ఎలా దీన్ని హ్యాండిల్ చేయాలంటే ద హోలీనెస్ వీఆర్ టెలింగ్ దట్ ఆస్ హోలీ బైబిల్. బైబిల్లో కూడా రాసి ఉంటుంది హోలీ బైబిల్ అని. సో ఈ హోలీనెస్ అనేది అవతల వాళ్ళకి అర్థం అవ్వాలి. నేను అదే చెప్తున్నాను, అవతల వాళ్ళకి అర్థం అవ్వాలి, ఆ హోలీనెస్ అనేది అర్థం అవ్వాలి. సో ఎలా అర్థమవుతుంది? సో పాయింట్ ఈజ్ ఎలా అర్థమవుతుంది అంటే మనం నార్మల్ బుక్ లాగా ఈ బుక్ని ట్రీట్ చేయకూడదు. మన ఇంట్లో కూడా ఎవరైనా ఏ మనిషి అయినా, హిందూ అయినా, క్రిస్టియన్ వాళ్ళు వచ్చినప్పుడు ఒకవేళ వాళ్ళు ఐడెంటిఫై చేయగలిగారు ఏంటి, మీరు ఈ బుక్ని వేరే బుక్ కన్నా డిఫరెన్షియేట్ చూపిస్తున్నారు, మీరు ఈ బుక్ని వేరే బుక్ కన్నా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ఈ బుక్ అంటే ఆ డిఫరెన్స్ వాళ్ళకి కనపడాలి. ఆ కనపడినట్టు మనం చేయగలిగామంటే డెఫినెట్లీ మన వాళ్ళకి చెప్పవసరంలా, ఇదే దేవుడు అని మనం చెప్పవసరంలా, వాళ్ళకే అర్థమవుతుంది. సో మనం ఏం చేయాలి? వీ షుడ్ గివ్ హ్యూజ్ రెస్పెక్ట్ టు ద హోలీ బైబిల్. వీ షుడ్ షో లవ్ టు ద హోలీ బైబిల్. వీ షుడ్ షో ద సిన్సియారిటీ టు ద హోలీ బైబిల్. సిన్సియారిటీ, రెస్పెక్ట్ అంటే ఓకే, రెస్పెక్ట్ అనేసరికి మనకి ఇక్కడ హిందుస్థాన్లోనే కదా మనం పుట్టాము. సో మనకి క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, హిందూస్ అయినా రెస్పెక్ట్ అనేసరికి అందరికీ ఒకేలాగా ఉంటుంది. మా ఇంట్లో కూడా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ కదా, నేను చిన్నప్పటి నుంచి చూశాను. ఇంట్లో ఒక వ్యక్తి అంటే మా ఫాదర్కి ముందు మా గ్రాండ్ ఫాదర్ ఈజ్ యూస్ టు బి ద మెయిన్ పర్సన్ ఇన్ మై ఫ్యామిలీ. కాబట్టి ఆయన్ని ప్రతి ఒక్కరూ రెస్పెక్ట్ చూపించాల్సిందే. అంటే రెస్పెక్ట్ ఎలా చూపిస్తారు మేడం అంటే, మా ఇంట్లో నేను చెప్తున్నాను, రెస్పెక్ట్ ఎలా చూపిస్తారంటే ఆయన కోడలు ఎప్పుడైతే వాళ్ళ ఇంటికి వచ్చారో వాళ్ళు అసలు ఫేస్ ఇక్కడ వరకు దే విల్ కవర్ దేర్ ఫేస్ అప్ టు హియర్. ఓన్లీ నాట్ ఫర్ ద ఫస్ట్ ఫ్యూ డేస్ కాదు, అసలు చాలా వరకు. అంటే ఈవిడ అసలు ఓల్డ్ అయిపోయే వరకు అంతే. ఒకళ్ళ మాంగారు ఇంట్లో ఉన్నారంటే ఇది ఇంత కవర్ అయి ఉండాలి, ఆయన తిన్నాకే తినాలి. కొందరైతే మార్నింగ్ లేచి వాళ్ళ అత్తమామకి దండం పెడతారు, కాలికి దండం పెట్టాలన్నమాట. అంటే అది భయం అవని, ప్రేమ అవని, భయం కూడా ఉండొచ్చు కొందరికి, కానీ వాళ్ళకి అలా నేర్పిస్తారు. నువ్వు వేరే ఇంటికి వెళ్తున్నప్పుడు మీ మామగారు, మీ అత్తగారే నీకు మెయిన్, కాబట్టి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి. రెస్పెక్ట్ ఇన్ ద సెన్స్ ఏమి ఇవ్వాలి రెస్పెక్ట్? వాళ్ళ కష్టంలో రెస్పెక్ట్ ఏంటంటే ఇది కొంచెం కవర్ చేసుకుంటూ ఉండాలి, వాళ్ళకి దండం పెట్టాలి, తర్వాత వాళ్ళు తింటేనే వాళ్ళు తినాలి, అలాంటిది అనమాట. నమస్తే చెప్పాలి, నమస్తే చెప్పేసి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలన్నమాట. సో అలా రెస్పెక్ట్ చూపించాలి. అంటే ఇంట్లో మెయిన్ పర్సన్కి మనం ఇంత రెస్పెక్ట్ చూపించినప్పుడు మా క్యాస్ట్ అని కాదు, కానీ ఇప్పుడు వేరే వాళ్ళు కూడా అంతే కదా. మన ఇంట్లో మన ఫాదర్కి ఉన్న ఇంపార్టెన్స్ పిల్లలు ఫాదర్కి ఇవ్వాలి అని ప్రతి ఫాదర్ కోరుకుంటారు, ప్రతి మదర్ కోరుకుంటుంది. సో అలాగే ప్రతి ఇంట్లో మరి ఒక్క పర్సన్కి మనం మెయిన్ పర్సన్కి ఇంత రెస్పెక్ట్, ఇంత లవ్, అది భయం వల్ల కానీ లేదా ప్రేమ వల్ల కానీ చూపించినప్పుడు మరి మైటీ గాడ్ ఎవరైతే మన అందరికీ ఫాదర్, మన అందరికీ ఫాదర్కి మరి ఎంత మనం రెస్పెక్ట్ చూపించాలి. మరి ఆయన చెప్పిన వర్డ్స్ అంతా ఈ బైబిల్లో ఉన్నప్పుడు దీనికి మనం ఎంత రెస్పెక్ట్ చూపించాలి, ఎంత లవ్ చూపించాలి. అలాగే మన ఇంట్లో కూడా లైక్ ఇప్పుడు మనకి తెలుస్తుంది బైబిల్ ఇంపార్టెన్స్ తెలుసు, దేవుడు ఇంపార్టెన్స్ తెలుసు, లేకపోతే మన పెద్దవాళ్ళు అయిన కాబట్టి తెలుస్తుంది, కానీ ఇంట్లో చిన్నపిల్లలకి తెలియదు. సో ఇంట్లో కూడా బైబిల్ది పవర్ ప్రతి ఒక్కరికి తెలిసినట్టు మనం చెయ్యాలి. మనం ఎలా చేస్తాం ప్రతి ఒక్కరికి అంటే, నేను ఒక ఎగ్జాంపుల్ ఏమి ఇస్తున్నానంటే, నాకు బాగాలేనప్పుడు మా హస్బెండ్ ఏం చేస్తారంటే, ఆయన ఇంకా ఒక్కొక్కసారి నేను చాలా సివియర్గా ఉన్నప్పుడు, సివియర్గా హెడేక్ కానీ, సివియర్గా స్టమక్ పెయిన్ కానీ, సర్జరీ తర్వాత ఒకసారి సివియర్గా స్టమక్ పెయిన్ వస్తే నైట్ అనమాట, ఆయనకి ఏం చేయలేం, 12 అవుతుంది, ఏం చేయాలి అనుకున్నప్పుడు ఆయన బిలీవ్ ఏంటంటే బైబిల్ తీసుకుని వచ్చి నేను పడుకున్న ప్లేస్లో పెట్టారనమాట. అంటే బైబిల్ నీ దగ్గర ఉంటే నీకు తగ్గిపోతుంది అని ఆయన నమ్మకం. సో నాకు అది చూసి అనిపించింది, బైబిల్ని కూడా మనం ఇలా అంటే ఒక ఇంపార్టెన్స్ అనిపించింది నాకు అక్కడ.
అలాగే మన చిన్నపిల్లలు కూడా ఏమైనా బాగాలేనప్పుడు కానీ ఏమైనా అన్నప్పుడు వాళ్ళు పడుకున్నప్పుడు సపోజ్ మనం ఇలా పెట్టినా, లేదు మనం ప్రేయర్ చేస్తున్నప్పుడు బైబిల్కి జస్ట్ ఇలా చేసిన సపోజ్, సో వాళ్ళకి తెలుస్తుంది కదా, ఓకే ఇట్ ఈస్ నాట్ ఏ నార్మల్ బుక్ అని నా ఉద్దేశం అనమాట. దానివల్ల మన ఇంట్లో కూడా దాని పవర్ ఏంటనేది తెలుస్తుంది. సో అలాగే ఎందుకంటే ఇఫ్ యూ సీ John 8:31 Jesus said to the people who had believed him, if you continue in my word, you really are my disciples. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అంటే ఆయన చెప్పిన వర్డ్స్కి మనం నిజంగా నమ్మితే అప్పుడు మనం ఆయనకి శిష్యుడు అని, వీఆర్ ద స్టూడెంట్స్, అంతేనా? మన క్రిస్టియన్స్, మన జీసస్కి నమ్ముతున్నాం, మన క్రిస్టియన్స్ అని మనం చెప్పవసరంగా నిజంగా మనం ఆయన చెప్పిన వర్డ్స్ మనం దాన్ని విని మనం ఫాలో అయ్యగలిగితే రియల్గా మనం క్రిస్టియన్స్ అని చెప్పుకోవచ్చు, ఆయన స్టూడెంట్స్ అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఫైనల్గా నేను చెప్దాం ఏమనుకుంటున్నానంటే, లైక్ బైబిల్ మనకి ఇంకొక 2 వర్డ్స్ కూడా ప్రతి ఒక్కరు క్రిస్టియన్స్ జనరల్గా హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్ అని అంటాం. సో ఈ వర్డ్స్ కూడా దిస్ షుడ్ నాట్ బి ఏ నార్మల్ గ్రీటింగ్. అంటే ఇది గ్రీటింగ్ కాదు, మనం ఒకరు అవతల కనపడినప్పుడు మనం దేవుడికి గ్లోరీ టు గాడ్ అని చెప్తున్నాం, అంతే కదా. ప్రైజ్ ద లార్డ్ అంటే గ్లోరీ టు గాడ్ అని చెప్తున్నాము. కానీ నా ఉద్దేశం ఏంటంటే అది ఒక నార్మల్ వర్డ్స్ లాగా అవ్వకూడదు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మనకి మార్నింగ్ మన కొందరికి లైక్ వి షుడ్ మనకి మేనర్స్ సరే తెలుసు అని చెప్పడానికి మనం ఏం చేస్తాం, నార్మల్గా ఎవరైనా పెద్దవాళ్ళు కనపడినా లేకపోతే మన కొలీగ్స్ కనపడినా వాళ్ళకి హలో హాయ్ అని చెప్తాం, లేదు మన హైర్ అథారిటీస్ కనపడితే గుడ్ మార్నింగ్ అని చెప్తాం, అలా ఉంటుంది. అలాగే మా ఇంట్లో కూడా ఏంటంటే చెప్పాను కదా ఆల్రెడీ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ కదా, మా ఇంట్లో కూడా ఏంటంటే నమస్కారం చెప్తాం అనమాట, నమస్కారం అని చెప్తాం. అలాగే బయటికి వెళ్తున్నప్పుడు కోడలైనా కూతురైనా కొడుకైనా ఆ ఫాదర్ మదర్ కాళ్ళకి దండం పెట్టుకొని బయటికి వెళ్ళాలి. ప్రతిరోజు కాదు, ఊరు వెళ్ళిపోతున్నప్పుడు వచ్చినప్పుడు అలా పెడుతూ ఉంటారు అనమాట. నేను అక్కడ డిఫరెన్స్ ఏం చెప్తాను అనుకున్నానంటే, ఇప్పుడు కూతురు కూడా పెడుతుంది కాలుకి దండం, అలాగే కోడలు కూడా పెడుతుంది కాలుకి దండం. మేబీ అక్కడ మనం డిఫరెన్స్ చూసుకోవచ్చు. కూతురు పెట్టిన దానికి కోడలు పెట్టిన దానికి డిఫరెన్స్ ఏంటంటే, కూతురు ఇష్టంతో పెడుతుంది, హార్ట్ఫుల్గా పెడుతుంది. మా డాడీ బ్లెస్సింగ్స్ నాకు రావాలి, మా మదర్ బ్లెస్సింగ్స్ నాకు రావాలి అని పెడుతుంది. కానీ కోడలు కూడా కొందరు మంచి కోడలు అయితే పెడతారు, నేను వద్దనను, మంచి కోడలు కూడా పెడతారు. కానీ కొందరికి ఇష్టం ఉండకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో అలా ప్రాక్టీస్ లేదేమో. సో వచ్చినప్పుడు పెట్టాల్సి వచ్చింది అంటే కొందరు ఎలా ఫీల్ అవుతారు అంటే, నేను ఆల్రెడీ ఇందాక కూడా చెప్పాను కదా, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నేర్పిస్తారు. కొందరు మాకు చిన్నప్పుడు అయితే అలాగే నేర్పించేవారు, మీరు మ్యారేజ్ తర్వాత మీరు వెళ్తే మీరు ఇలా చేయాలి, అలా చేయాలి, అలా చేయాలని. సో మేబీ దానివల్ల కూడా వాళ్ళు భయంతో పెట్టవచ్చు, లేకపోతే ఇష్టంతో కూడా పెట్టవచ్చు. నేను అనేది ఏంటంటే, మనం ఇది చెప్పినప్పుడు ఈ వర్డ్ హల్లెలూయా అని ప్రైజ్ ద లార్డ్ అని చెప్పినప్పుడు మనం ఇష్టంతో చెప్పాలి. మన హార్ట్ఫుల్గా చెప్పాలన్నమాట, అది మన హార్ట్ నుంచి రావాలి. అంతేగాని మన క్రిస్టియన్సే కాబట్టి కనపడగానే ప్రైజ్ ద లార్డ్ చెప్పాలి, ఓకే ప్రైజ్ ద లార్డ్ అనుకుంటా అని కాకుండా అది నిజంగా మనం హార్ట్ నుంచి రావాలి, దానికి ఉన్న వాల్యూ దానికి ఇస్తూ మనం చెప్పాలని నేను కోరుకుంటున్నాను. సో ఫైనల్గా మనం అనుకోవచ్చు, ఇవన్నీ చిన్న చిన్న విషయాన్ని తెలియదు అని కాదు, అందరికీ తెలుసు. ఇది నేను ఎవరికి ఉద్దేశంతో అయితే చెప్పట్లేదు, అది నా ఫీలింగ్స్ నేను చెప్తున్నాను అనమాట. ఇంకోటి ఏంటంటే, ఇంత చిన్న చిన్న విషయాలు కూడా పట్టించుకోవాలా అనేది ఒక క్వశ్చన్ మార్క్. చాలామంది చిన్నపిల్లలు కూడా అంతే. మా కీర్తనకి నేను చెప్తాను, ప్రేయర్ చేయమంటే నీల్ డౌన్ అవ్వమంటే నీల్ డౌన్ అవ్వడు. ప్రేయర్ చేయమంటే ఈ మధ్యన ప్రేయర్ చేయమంటే నించుని అలా జస్ట్ ప్రేయర్ చేసేసుకుంటాడు, అందుకని నీల్ డౌన్ అవ్వడు. అలాగే బైబిల్ చదవమంటే బైబిల్ చదవడు, ఎప్పుడైనా ఇష్టమైతే చదువుతాడు, లేదా చదవడు. లేదు భయంతో ఏం చేస్తాడంటే బైబిల్ తీస్తాడు, ఏదో ఒక లైన్ చదివేసి పెట్టేస్తాడు అనమాట. అది ఏంటంటే ఓన్లీ ఫర్ ఫార్మాలిటీస్, ఎందుకంటే పేరెంట్స్ ఉన్నారు భయపడేసి అలా చేస్తూ ఉంటాడు అన్నమాట. కానీ మనకి ఈ బైబిల్లోనే రాస్తుంది, మనం నీల్ డౌన్ అయ్యే ప్రేయర్ చేయాలి అని కూడా దేవుడు చెప్తున్నారు క్లియర్గా. ఆ విషయం వాళ్ళకి తెలియదు, యాజ్ ఏ పేరెంట్స్ మనం వాళ్ళకి నేర్పించాలి. అలాగే ఇంత చిన్న చిన్న స్మాల్ థింగ్స్ మనం ఎందుకు పట్టించుకోవాలి, ఇంత స్మాల్ థింగ్స్కి మనం ఎందుకు అసలు అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉండొచ్చు. సో మీరు ఇఫ్ యూ సీ Luke 16:10
తక్కువలోనూ నమ్మకముగా ఉండదు. మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండదు. One who is faithful in a very little is also faithful in much, and one who is dishonest in a very little is also dishonest in much. సో మన చిన్న చిన్న విషయంలోనే మనం ఫెయిత్ఫుల్గా లేనప్పుడు ఇంకా పెద్ద విషయంలో ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు దేవుడు మన దగ్గర నుంచి? సో ప్రతి చిన్న చిన్న విషయంలో మనం ఒకవేళ ఫెయిత్ఫుల్గా ఉండగలిగి మనం నిజంగా అక్కడ మన రెస్పెక్ట్ కానీ మనం కైండ్నెస్ కానీ హంబల్నెస్ కానీ, ఎందుకంటే దేవుడు చెప్తున్నారు కదా, ఒక వాక్యంలో కూడా అదే చెప్తారు, మీరు హంబల్గా ఉండి కైండ్గా ఉంటేనే మీకు ప్రాస్పరిటీ ఉంటుంది అని చెప్తున్నారు. మన లైఫ్లో కూడా మనం చాలా ఎగ్జాంపుల్స్ కూడా అలాగే చూస్తున్నాం. కోపంలో చేసిన వల్ల గొడవలు తప్ప సొల్యూషన్స్ రాదు. కానీ అదే మనం కామ్గా ఆలోచించి నిజంగా కొంచెం తగ్గి కాంప్రమైజ్ అయ్యి ఆ విషయాన్ని హ్యాండిల్ చేస్తే తప్పకుండా ఆ విషయంలో సొల్యూషన్స్ అనేది దొరుకుతాయి. అలాగే ఫైనలీ ఐ వాంట్ టు టెల్ దట్ ఇఫ్ వీఆర్ క్రిస్టియన్స్ మీన్స్ వీ షుడ్ బి ఫెయిత్ఫుల్ ఇన్ ఎవ్రీ లిటిల్ థింగ్స్. అంటే మనం ఏ విషయంలో అయినా, అంటే లైక్ కొందరు సెలబ్రిటీస్ ఉంటారు, వాళ్ళు ఎలా ఉంటారంటే, ఇప్పుడు ఐశ్వర్య రాయ్ తీసుకుంటే షీఈస్ నాట్ పర్ఫెక్ట్ బట్ షీఈస్ యాక్టింగ్ టు బి పర్ఫెక్ట్. షీఈస్ యాక్టింగ్ టు బి పర్ఫెక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద అదర్స్. ఎందుకంటే వాళ్ళు కొంచెం చిన్న మిస్టేక్ చూపించారనుకోండి, వెంటనే మీడియా వాళ్ళు అంతా రాసేస్తారు ఇలా అలా 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 అని చెప్పేసి. నిజంగా మనం అంత యాక్ట్ చేయవసరం లేదు. నేను యాక్ట్ చేయమని చెప్పట్లేదు, నేనేమంటున్నానంటే వీ షుడ్ ట్రై యాజ్ ద దేవుడు చెప్తున్నారు, వన్ హూ ఈజ్ ఫెయిత్ఫుల్ ఇన్ ఎ వెరీ లిటిల్ ఈజ్ ఆల్సో ఫెయిత్ఫుల్ ఇన్ మచ్, అండ్ వన్ హూ ఈజ్ డిసానెస్ట్ ఇన్ ఎ వెరీ లిటిల్ ఈజ్ ఆల్సో డిసానెస్ట్ ఇన్ మచ్. సో దేవుడు కూడా మనకి అదే చెప్తున్నారు కాబట్టి, వాక్యం మనం నమ్ముతున్నాం కాబట్టి, మనం ప్రతి చిన్న విషయంలో ఫెయిత్ఫుల్గా ఉంటే డెఫినెట్గా మన లైఫ్ సక్సెస్ఫుల్గా ఉంటుంది. అలాగే టీచింగ్ అనేది మన దేవుడి గురించి వేరే వాళ్ళకి చెప్తున్నాం అంటే దెర్ ఆర్ సో మెనీ ప్లాట్ఫామ్స్, చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఆల్రెడీ మనం డిస్కస్ కూడా చేసాం, సార్ కూడా ఒకసారి చెప్పారు చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయని. నేను చెప్పాల్సిన అనుకున్నాను ఏంటంటే, మనం ఆ చాలా ప్లాట్ఫామ్స్ అన్నీ కరెక్టే, నేను ఏది తప్పని చెప్పను, కానీ వన్ అమాంగ్ దట్ ఈస్ దిస్. అంటే ఏంటి? మై లైఫ్ ఈజ్ మై మెసేజ్, అవర్ లైఫ్ షుడ్ బి గాడ్స్ మెసేజ్ అనమాట. అవర్ లైఫ్ అంటే అవతల వాళ్ళు ఇఫ్ దే ఆర్ సీయింగ్ అస్, మనకి చూసి వాళ్ళు హెవెన్లీ ఫాదర్కి మహిమ ఇవ్వాలి. మమ్మల్ని చూసి ఆయన అంటే ద అదర్ షుడ్ గ్లోరీ హిమ్ త్రూ అస్ అన్నప్పుడు మరి ఎలా గ్లోరీ చేస్తా, ఎలా మన మీడియేటర్ ఎలా అవుతాం? అసలు మీడియేటర్ అవ్వాలి అంటే ఎలా అవ్వాలి? మనం ముందు అలా ఉండాలి కదా. ప్రీచ్ చేసే ముందు బిఫోర్ ప్రీచ్ యూ షుడ్ ప్రాక్టీస్ అన్నారు. అలాగే క్రిస్టియానిటీ లైఫ్లో కూడా ఇఫ్ we want to share a message to others about our God, about our mighty God, then we also should try. I don't say that మనం అలా ఉండాలని చెప్పను, కానీ we also should try to be like him, to be like Jesus. మేబీ మనం అలా అవ్వలేము, చాలా కష్టమే, కానీ మనం ట్రై చేయడంలో తప్పు లేదు. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. అలాగే మేబీ మన ప్రాక్టీస్ కూడా మనకి పర్ఫెక్ట్ చేస్తుంది. మన వల్ల కొందరు మనకి చూసి మేబీ ఆ దేవుడికి గ్లోరీ ఇవ్వగలిగారంటే అంతకన్నా మనకి ఇంకా ఈ జీవితం ఇచ్చినందుకు దేవుడు ఇంకా అంతకన్నా ఇంకా మనం వి కాంట్ సే దట్ ఎనీథింగ్ ఈజ్ మచ్ గ్రేటర్ దెన్ దట్. థ్యాంక్ యూ సార్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ Rajni sir, Sudha madam for giving me this opportunity to share this message. I also thank all of the members who present here for patience. I took so much time also. Sorry for that. Praise the Lord.